హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 21వ తారీఖు సోమవారం. గత వారం మనం మార్కెట్స్ పరిశీలన చేసినట్టే క్లోజింగ్లో మాత్రం సూపర్గా సిగ్నిఫికెంట్గా గెయిన్లో క్లోజ్ అని 2% దాకా పాజిటివ్గా. బట్ అగైన్ ఈరోజు వారం స్టార్ట్ అయింది విత్ గ్రీన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీ చూస్తే 1.15% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అఫ్కోర్స్ అన్ని సెక్టర్స్ ఇండిసెస్ దాదాపుగా పాజిటివ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఎనర్జీ సెక్టారు, పిఎస్యూ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాసు, ఐటీ సెక్టార్లో అఫ్కోర్స్ అక్కడ నుంచి కూడా మెటల్స్ దాకా చాలా సిగ్నిఫికెంట్గా షైన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐటీ సెక్టర్ గైడెన్స్ అంతా స్ట్రాంగ్గా లేదు. ఎన్విడియా కానీ యొక్క విప్రో కానీ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. ఓకే, ఎన్విడియా ఏం చెప్పిందంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంది, యూఎస్ ఈ టారిఫ్ వారు ఇంపాక్ట్ వల్ల బిజినెస్ కొద్దిగా మందకొడిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అలర్ట్ చేయడం, వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తుంది. సో విచ్ ఈజ్ ఎ గుడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్ విషయానికి వచ్చేసరికి ఇది 1% దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎప్పుడైతే మనం బ్రాడర్ పిక్చర్లో ఏ సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏ సెక్టార్స్ డైలీ పాజిటివ్లో ఉంటున్నాయి, ఏ సెక్టార్స్ డైలీ అండర్ ప్రెషర్లో ఉంటున్నాయి అనేది మనం కంటిన్యూస్గా మానిటర్ చేసామంటే మనకి ఈజీగా స్టాక్ పికింగ్ కానీ లేదా షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. నోమోరా ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుందంటే ప్రస్తుతం బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. మార్చి 2026 నాటికల్లా 24,970 కల్లా వెళుతుందని చెప్పేసి చెప్తుంది. అఫ్కోర్స్ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ డొమెస్టిక్గా కొంత సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఏది ఈవెన్ దో టారిఫ్ హెడ్విండ్స్ అనేది ఉన్నప్పటికి కూడాను అని చెప్పేసి ఒక రకంగా ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ వచ్చేసరికి చాలా వాటిలో ఎగ్జిట్ అయ్యాం అనుకున్నాం కదా, బట్ కొన్ని పిఎస్యూకి సంబంధించిన స్టాక్స్ వాళ్ళు స్లోగా గ్రాడ్యువల్గా అక్యుములేషన్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ డేటా అనేది చెప్తుంది. సో పిఎస్సీలో 48% సేల్ చేయగా 52% అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. అఫ్కోర్స్ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లోకి సంబంధించిన స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఇక్కడ డేటా అయితే చెప్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్లో సిఎల్ఎస్ఏ అనే సంస్థ గెయిల్ మీద చాలా పాజిటివ్గా ఉంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు గెయిల్ మీద పాజిటివ్గా ఉంది అండ్ ఈ యొక్క రేటింగ్ కూడా పెంచడం అనేది జరిగింది అనేది మనం పరిశీలన చేసినట్టయితే యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం రానున్న రోజుల్లో వీళ్ళు టారిఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది 20-25%. డెఫినెట్గా వాళ్ళ మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క స్టాక్ యొక్క రేటింగ్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. డెఫినెట్గా ఇది షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మనం చూసుకున్నట్టయితే పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, అటువంటి కంపెనీల్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది మనం తీసుకున్నట్టయితే 4% దాకా ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా 13% పెరగడానికి అయితే స్కోప్ ఉందని చెప్పేసి ఒక పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం అనేది కూడా దోహదపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎస్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పెరిగాయి. సో ఎవరో ఎస్ బ్యాంక్ అని ఇంకో బ్యాంక్ ఏదో అడిగితే నేను ఆ బ్యాంక్ పేరు చెప్పాను. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ ఎస్ బ్యాంక్ అండర్ ప్రెషర్లో ఉంది ఏది బ్రాడర్ పిక్చర్లో ఫైనాన్షియల్గా. బట్ స్టిల్ ఏంటంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఇంకా ఇంప్రూవ్ అవుతుందన్న కాన్సెప్ట్లో ఇన్వెస్టర్స్ కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీహౌ వీళ్ళు మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేయడంతో పాటు నెక్స్ట్ ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా, మొండి బకాయిలు అవి తగ్గాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనీ కంట్రోల్ వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. విచ్ ఈజ్ ఎ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ నిఫ్టీ పిఎస్యూ బ్యాంకు సెక్టర్ టోటల్గా మనం తీసుకున్నట్టు ఇండెక్స్ దాంట్లో కనిపిస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కానీ ప్యాటర్న్స్ ట్రెండ్ రివర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ప్రాబ్లీ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ అయితే ఇక్కడ నుంచి కూడా ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ అదే తరహాలో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇది ఒక నెక్ లైన్ అనమాట. నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఇక్కడ నుంచి కూడా సో ఈ ఏదైతే నెక్ లైన్ నుంచి హెడ్కి లెంత్ ఉందో అంత లెంత్ అనేది మనకి యాక్చువల్గా టెక్నికల్గా అయితే అంత లెంత్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ యొక్క స్టాక్ దాని తర్వాత కెనరా బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా చాలా బాగుంది. స్టాకు చాలా సిగ్నిఫికెంట్గా డౌన్ ట్రెండ్లో కొనసాగింది. బట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఆ డౌన్ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా మూవ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఇండియన్ బ్యాంక్ ఈ యొక్క స్టాక్ అనేది మనం చూసుకున్నట్లయితే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి పైకి అయితే వెళ్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క స్టాక్స్ మీద మనం కొద్దిగా లాంగ్ టర్మ్ కోసం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసరికి సూపర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఆఫ్ కోర్స్ ఏంటంటే మ్యాక్రో లెవెల్లో
కొంత హెడ్విండ్స్ ఉన్నాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నవి. బట్ వాటన్నిటిని అధిగమించి ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. కాబట్టి బ్రోకర్స్ అందరూ కూడా దీని మీద పాజిటివ్ అయితే ఉన్నారు. ఐటీ సెక్టార్లో చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ కామెంటరీ చేశారు అలోక్ అగర్వాల్ గారు. ఏమంటున్నారంటే నెక్స్ట్ డికేడ్లో ఐటీ సెక్టార్లో కొంత అన్సర్టనిటీ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ డికేడ్ అంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో. సో విచ్ ఈస్ అ వెరీ బిగ్ కామెంట్ అనమాట. సో చూద్దాం హౌ థింగ్స్ గోస్ అనేది. ఇక జస్ట్ డైల్ షేర్స్ వచ్చేసరికి 13% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళు సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్గా ప్రాఫిట్ అనేది మనం తీసుకుంటే 584 crores అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ గెమలాజికల్ వారి యొక్క కంపెనీకి Q4 నెట్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టు 12% దాకా పెరగడం అనేది జరిగింది. షేర్స్ ఈరోజు 5% అప్పర్ సర్క్యూట్లు అయితే ట్రేడ్ అయ్యాయి. చాలామంది రిటైలర్స్ సుజలాన్ షేర్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు యాజ్ పర్ ద డేటా. అయితే ఫ్రెండ్స్ ఈరోజు 5% దాకా పెరగడం అనేది జరిగింది. సో సుజలాన్ ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడానికి ఒక థీమ్ అయితే కనిపిస్తూ ఉంది. బేసికల్గా ఇది ప్రీవియస్గా అంత స్ట్రాంగ్ కంపెనీ ఏం కాదు. బట్ ఎప్పుడైతే రెన్యూబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ అనేది లాంచ్ అయిందో అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అవుతూ వస్తూ ఉన్నాయో వీళ్ళకి ఏంటంటే టర్బైన్ ఆర్డర్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా రావడం. సో అక్కడ నుంచి కూడా కంపెనీకి ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ నుంచి పెరగడానికి స్కోప్ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన మినిస్ట్రీ ఏమంటుందంటే ఇండియాలో వాడుతున్న టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ టర్బైన్స్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ వాడండి అని చెప్పేసి చెప్తుందనమాట. సో అటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది జరిగిందనుకోండి, డెఫినెట్గా సుజలాన్ సిగ్నిఫికెంట్గా గెయిన్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. అదానీ గ్రూప్కి సంబంధించిన చాలా స్టాక్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి, ముఖ్యంగా అదానీ ఎనర్జీస్ ఇవన్నీ కూడా. అయితే అదానీ పోర్ట్స్ మాత్రం ఈరోజు 2% దాకా ప్రెషర్లో ఉంది. రీజన్ ఏంటంటే వీళ్ళు ఆస్ట్రేలియాలో ఒక టెర్మినల్ని వీళ్ళు బై చేస్తున్నారు. అయితే ఈ టెర్మినల్ ప్రాబ్లమ్ అంత ప్రాఫిటబిలిటీ కాదేమో, బట్ ఇన్వెస్టర్ అంటే కొద్ది కాషియస్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. జొమాటో ఎటర్నల్ ఏం చేసిందంటే ఈ యొక్క ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టేక్ అనేది 49.5% లోపు ఉంచాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎందుకంటే ఒకవేళ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 51% కంటే స్టేక్ అనేది అధికంగా ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళ కంపెనీ లాగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళే యజమానులు, వాళ్ళే ఆర్గనైజ్ అన్నట్టు. బట్ ఇది ఇండియన్ అండ్ కంట్రోల్డ్ కంపెనీ లాగా, ఇండియన్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ కంపెనీ లాగా, అంటే IOCC అంటారు. అలా ఉండాలంటే మాత్రం మన ఇండియన్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా స్టేక్ అనేది ఉండాలి. సో ఈ యొక్క హోదా కోసం ప్రయత్నిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్గా. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 1.11 అనేది చూపిస్తుంది. ప్రస్తుతం ఏంటంటే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి ఈ యొక్క పుట్ కాల్ రేషియో అనేది అడ్వైస్ చేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 1.18 అనేది చూపిస్తుంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ సెంటిమెంట్ అనేది పుట్ కాల్ రేషియో ద్వారా కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.07 అనేది చూపిస్తుంది. స్టిల్ సెన్సెక్స్లో కూడా మనకి బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 0.3% ఇంక్రీజ్ అయింది. స్లైట్గా వాలటాలిటీ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతం 420 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ కిందకు వెళ్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి మార్క్ చేసుకొని పెట్టుకున్నాం మనం. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఒక లెవెల్ అనుకున్నాం కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ ఏం చేసింది అనేది ఒకసారి గమనించండి. ఈరోజు ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రగుల్ అయిన తర్వాత ఒక హ్యామర్ లాగా వచ్చి పైన బ్రేక్అవుట్ అయిపోయింది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి అప్ సైడ్ ఈ లెవెల్ దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అప్ సైడ్ వచ్చిందంటే 24,226 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 24,500 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ 24,500 దగ్గర ప్రైస్ యాక్షన్తో పాటుగా మనకేంటంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా హైయెస్ట్గా బిల్డప్ అయింది. సో ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మనకి బుల్లిష్ టు సైడ్ వేస్ యాక్టివిటీ మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యూఎస్ మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ పుట్ కాల్ రేషియో ప్రకారం చూసుకున్నట్టయితే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ బుల్లిష్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం చూసుకున్న అంటే క్యాండిల్స్టిక్స్ కానీ ఎటువంటి ప్యాటర్న్స్ కానీ మనకి నెగిటివ్గా అయితే లేవు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా రివర్స్ సంకేతాలు అనేది ఇస్తే అప్పుడు మార్కెట్ రివర్సల్స్ గురించి అయితే ఆలోచిద్దాం ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అంశాలు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.